తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ జరిగినట్లుగా ఆధారాలను చూపడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. గతంలో భక్తులకు కల్తీ జరిగిన లడ్డూలు అందజేసినట్లుగా దేశంలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఈ వివాదం దేశంలో సెక్యులరిజం దెబ్బతీయడానికి కుట్రగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంగా డిస్మిస్ చేయాలన్నారు. ప్రచారం చేస్తున్నారు కానీ ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు. గుడ్. మరి మీరు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు. పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ, ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. నువ్వు సిట్ వేస్తానని ఎందుకు అంటున్నావు? సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ వేస్తే లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ వేస్తే నిజాలు తెలుస్తాయి. ఈ భూప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికినా లేకపోతే లడ్డూ దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూప్రపంచంలో ఎవడలేదు. ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు. గుడ్. మరి మీరు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు.